ఒక లక్ష్యం మీద మనసు పెడితే అసలు ఎంత శక్తి వస్తుందో తెలుసా? ఈరోజు మనం అటువంటి అచంచలమైన సంకల్పశక్తి వెనుక ఉన్న ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. నిజమే కదా. ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేస్తుంది. అంటే స్వచ్ఛమైన అచంచలమైన ఏకాగ్రతతో మనం నిజంగా ఏం సాధించగలం? రండి, ఈ ప్రయాణంలో దీనికి సమాధానం వెదుకుదాం. అయితే ఈ ప్రశ్నకు సమాధానం మనకు మరెక్కడో కాదు, నవరాత్రి ఉత్సవాల్లోనే దొరుకుతుంది. ప్రత్యేకంగా రెండవ రోజున. ఇంతకీ ఆ రోజుకున్న ప్రత్యేకతేంటి? అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ అన్వేషణకు కేంద్ర బిందువు బ్రహ్మచారిణి అమ్మవారు. అంకితభావానికి, క్రమశిక్షణకు అస్సలు సిసలైన స్వరూపం ఆవిడే. మరి ఇంతకీ ఆవిడ ఎవరు? ఆవిడ కథ ఏంటి? ఆవిడ పేర్లోనే చూడండి ఎంత లోతైన అర్థం దాగి ఉందో. బ్రహ్మచారిణి అనే పదాన్ని విడదీస్తే బ్రహ్మ అంటే కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, అనంతమైన ఆధ్యాత్మిక జ్ఞానమని కూడా అర్థం. మరి చారిణి అంటే ఆ జ్ఞానాన్ని అనుసరించి ఆ మార్గంలో నడిచే వ్యక్తి అనమాట. చూసారా, ఈ మాటలు ఆవిడ తత్వాన్ని ఎంత స్పష్టంగా వివరిస్తున్నాయో. అంటే ఆవిడ కేవలం ఒక దేవత మాత్రమే కాదు, జ్ఞానం మరియు భక్తి మార్గంలో నడిచే ఒక గొప్ప తపస్విని కూడా. ఆవిడ నిబద్ధత ఎంత గొప్పదో చెప్పాలంటే దాని వెనుకొక అద్భుతమైన కథే ఉంది. ఇది కేవలం పురాణగాథ అనుకుంటే పొరపాటే. ఇది అసామాన్యమైన సంకల్ప బలానికి నిలువుటద్దంలాంటిది. ఆవిడ తపస్సు ఎంత తీవ్రమైనదో ఒక్కసారి ఊహించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకటి కాదు, రెండు కాదు, వేల సంవత్సరాల పాటు కఠోరమైన ధ్యానం. మొదట్లో కేవలం పండ్లతో గడిపారు. ఆ తర్వాత కేవలం ఎండుటాకులతోనే జీవనం. చివరికి ఆహారం, నీరు కూడా లేకుండా ఘోర తపస్సు చేశారు. ఆవిడ సంకల్పం ముందు ప్రకృతి కూడా తలవంచాల్సి వచ్చింది. సో ఆవిడ తపస్సు మన అందరికీ ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతోంది. అదేంటంటే, నిజమైన లక్ష్యాన్ని చేరాలంటే సహనం, అంకితభావం అనేవి ఎంత అవసరమో ఆవిడ రూపం ఈ గొప్ప గుణాలనే మనకు నిరంతరం గుర్తుచేస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఆవిడ స్వరూపాన్ని ఇంకాస్త లోతుగా పరిశీలిద్దాం. ఎందుకంటే ఆవిడ ధరించిన ప్రతి వస్తువు, ఆ రూపంలోని ప్రతి అంశం కూడా ఒక కథ చెబుతోంది. ఆ రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవిడ రూపంలో కనిపించే ప్రతి చిహ్నం ఆవిడ ప్రయాణాన్ని మనకు చూపిస్తుంది. ఉదాహరణకి, చెప్పుల్లేకుండా నడవటం దేనికి సంకేతం? ఆవిడ నిరాడంబరతకు, ఆవిడ ఎంచుకున్న కఠినమైన మార్గానికి. మరి చేతిలోని జపమాల, అది ఆవిడ నిరంతర భక్తికి సాక్ష్యం. ఇక కమండలం, అది తపస్సుతో సాధించిన స్వచ్ఛతకు ప్రతీక. వీటన్నిటి ఫలితమే ఆ ముఖంలో మనం చూసే అపారమైన శాంతి, ఆ తేజస్సు. అంతేకాదు, ఈ రెండవ రోజుకు సంబంధించిన రంగు నారింజ. ఇది దేన్ని సూచిస్తుందంటే ఆవిడ తపస్సు నుండి పుట్టిన శక్తికి, ఉత్సాహానికి మరియు సానుకూల దృక్పథానికి చిహ్నం. బాగుంది. వేల ఏళ్ల నాటి ఈ కథ గురించి, ఈ చిహ్నాల గురించి తెలుసుకున్నాం. కాని అసలు పాయింట్ ఏంటంటే, వీటిన్నించి ఈరోజు మనం ఏం నేర్చుకోవచ్చు? మన జీవితాలకి ఆవిడ స్ఫూర్తి ఎలా ఉపయోగపడుతుంది? ఆవిడ జీవితం మనకు కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. మొదటిది, సులభమైన షార్ట్కట్స్ కోసం చూడకుండా నిలకడగా కృషి చేయడం ఎంత ముఖ్యమో చెబుతుంది. రెండవది, మన కోరికలను, మనసును అదుపులో ఉంచుకోవటం. అలాగే మూడవది, ఎంత కష్టకాలంలోనైనా సరే మన మీద మనకు నమ్మకాన్ని వదులుకోకపోవటం. ఇవే కదా నిజమైన విజయానికి సోపానాలు. అందుకనే నవరాత్రుల రెండవ రోజున భక్తులు ముఖ్యంగా తమ సంకల్పబలాన్ని, మానసిక స్థిరత్వాన్ని పెంచుకోవడం మీద దృష్టి పెడతారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన అంతరంగంలో మనం చేసుకునే ఒక సాధన అన్నమాట. ఆవిడను ఆరాధించడం ద్వారా భక్తులు ఆవిడ నుంచే స్ఫూర్తి పొందుతారు. చదువులో కానివ్వండి, కెరీర్లో కానివ్వండి, ఏకాగ్రత పెరగాలని, భావోద్వేగాలపై నియంత్రణ కలగాలని, అంతేకాదు ఎలాంటి ఆటంకం వచ్చినా సరే పట్టుదలతో దాన్ని అధిగమించే శక్తిని ప్రసాదించమని కోరుకుంటారు. ఇక ఇది బ్రహ్మచారిణీదేవితో ముడిపడి ఉన్న పవిత్ర మంత్రం. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మనసు ఒకే చోట కేంద్రీకృతమవుతుందని, స్థిరత్వం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మొత్తం ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. అన్నీ ఇన్స్టంట్గా, తక్షణమే జరిగిపోవాలి అనుకునే ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ ప్రపంచంలో బ్రహ్మచారిని మనకు నేర్పే ఆ సహనం నుంచి, ఆ పట్టుదల నుంచి మనం ఎలాంటి అద్భుతమైన శక్తిని పొందగలం?
ఒక్కసారి దీని గురించి ఆలోచిద్దాం.